ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీ నరసింహస్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అన్నట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క అధరం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం స్వామి. మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాలను చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాలముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. భక్తులందరూ కూడా ఈ యొక్క బాలముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక. స్వస్తి సమస్తమంగళాని భవంతు.